మనం ప్రపంచానికి శాంతి హస్తం అందిస్తున్నాం. కానీ చైనా ఆక్రమణలతోనూ పాకిస్తాన్ ఉగ్రవాదంతోనూ సరిహద్దులో శాంతి విఘాతాలుగా మారుతున్నారు. అబ్సల్యూట్లీ, నువ్వు చెప్పిన అక్షరాల నిజం. సిక్కిం సరిహద్దుపై చైనా తన వితండవాదాన్ని కొనసాగిస్తోంది. డోక్లాం నుంచి భారత్ బలగాలు వెనక్కి వెళ్లాల్సిందేనని డ్రాగన్ పట్టుబడుతోంది. సిక్కింతో తమ సరిహద్దులు స్పష్టంగా ఉన్నాయని చెబుతోంది. డోక్లాంలో భారత సైన్యం దురాక్రమణకు పాల్పడినట్టు తప్పుడు ఆరోపణలను చేస్తోంది. చైనా సరిహద్దులో ఇరువైపులా సైనిక బలగాల మోహరింపు పెరిగింది. డోక్లాం సమీపంలో చైనా తాజాగా 5 హెలీప్యాడ్లను నిర్మించింది. తమ బలగాల మోహరింపు విషయం బయటకు తెలియకుండా ఉండేందుకు మానస సరోవర యాత్రను చైనా నిలిపివేసింది. సిక్కింలోని నాథులా పాస్ దగ్గర భద్రతా దళాలు నిషేధాజ్ఞలను విధించాయి. పర్యాటకులను అనుమతించట్లేదు. గతంలో ఈ ప్రాంతాన్ని చూడడానికి భారీ ఎత్తున టూరిస్టులు తరలివచ్చేవారు. అయితే తీవ్ర ఉద్రిక్తతల మధ్య నాథులా పాస్ మార్గంలో భారత్ చైనాల మధ్య వాణిజ్యం కొనసాగుతోంది. ఎగుమతులు దిగుమతులు యథేచ్ఛగా జరుగుతున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు సిక్కింలోని నాథులా పాస్ నుంచి మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు. భారత చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతానికి సామాన్య పౌరులు ఎవరిని కూడా రానివ్వకుండా నిషేధాజ్ఞలు విధించారు. మరి ముఖ్యంగా సిక్కిం రాష్ట్రంలో నాథులా సరిహద్దులను వీక్షించేందుకు అనేక మంది యాత్రికులు వస్తుంటారు. ఆ యాత్రికులకు పాసెస్ ఇక్కడే తయారవుతుంటాయి. పోలీస్ చెక్ పోస్ట్ హెడ్ క్వార్టర్స్ అనే పేరుతో చూడొచ్చు మనం. పర్మిట్ టు విజిట్ రిస్ట్రిక్టెడ్ అండ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఇష్యూడ్ ఫ్రమ్ హియర్. అయితే నాథులా పాస్కి వెళ్ళే మార్గంలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నప్పటికీ ఇక్కడ నుంచి అసలైన ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించిన ఏరియా మొదలవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ నిషేధాజ్ఞల్ని అమలు చేస్తున్నారు. సామాన్యులు ఎవరిని కూడా ఈ చెక్ పోస్ట్ దాటి ఇప్పుడు అనుమతించట్లేదు. సాధారణ పరిస్థితుల్లో ఈ చెక్ పోస్ట్ దగ్గర పెద్ద సంఖ్యలో వాహనాలన్నీ కూడా బారులు తీరి ఉంటాయి. వారంతా యాత్రికుల వాహనాలే ఉంటుంది. ఒకటి మానస సరోవర్ యాత్రికులు ఉంటారు. అదే సమయంలో నాథులా పాస్ ఈ మధ్యలో ఉండే పర్యాటక ప్రాంతాలని వీక్షించి ఆ నాథులా పాస్ దగ్గర ఇండియా చైనా సరిహద్దులను వీక్షించడానికి వచ్చే యాత్రికులు కూడా పెద్ద సంఖ్యలో ఉంటారు. సో ఇప్పుడు ఈ నిషేధాజ్ఞల నేపథ్యంలో ఒక్క యాత్రికులు కూడా ఇక్కడికి ఎవరిని అనుమతించడం లేదు. ఎందుకంటే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వైపుల నుంచి పెద్ద ఎత్తున సైనిక బలగాలను మోహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మానస సరోవర్ యాత్రను ఆపే ఉద్దేశం కూడా అదే అని చెప్పి మనకు అర్థమవుతుంది. అయితే చైనా చెప్పిన సాకు మాత్రం అక్కడ వర్షాలు ఎక్కువగా పడుతున్న నేపథ్యంలో ల్యాండ్ స్లైడింగ్ జరుగుతుంది కాబట్టి మానస సరోవర్ యాత్రను నిలిపివేస్తున్నామంటూ చైనా చెప్తుంది. కానీ వారి ఆర్మీ డిప్లాయ్మెంట్ మన యాత్రికులు గమనించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ అవకాశాన్ని ఇవ్వకుండా ఉండాలన్న ఉద్దేశంతో యాత్రను నిలిపివేసినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. రెండు వైపుల నుంచి ఆర్మ్డ్ ఫోర్సెస్ డిప్లాయ్ అవుతున్న నేపథ్యంలో ఈ సామాన్య పౌరులకు ఇబ్బందులు కలగకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఇటు ఈ చెక్ పోస్టును దాటి ఎవరిని కూడా ముందుకు అనుమతించకుండా రెండు వైపుల నుంచి ఆర్మ్డ్ ఫోర్సెస్ డిప్లాయ్మెంట్ అనేది అయితే కొనసాగుతూనే ఉంది. మరి మాటల యుద్ధాన్ని కూడా చైనా మొదలుపెట్టిన వాతావరణం చూస్తున్నాం. రోజుకో రకంగా భారత్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. భారత్లో అస్థిరత సృష్టించాలన్న ఉద్దేశంతో రకరకాలుగా విషపూరితమైన వ్యాఖ్యానాలు కూడా చేస్తోంది. అలాంటి రెచ్చగొట్టే చైనా ఈ నాథులా పాస్ మార్గంలో బిజినెస్ మాత్రం వదులుకోవడం లేదు. ఎందుకనంటే ఇది ఏన్షియంట్ సిల్క్ రూట్గా మనం చెప్తూ ఉంటాం. చైనా నుంచి ఎగుమతులు దిగుమతులు ఈ నాథులా పాస్ నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా జరుగుతున్నాయి. అట్లాంటి మార్గంలో ఇప్పటికీ కూడా ట్రేడింగ్ ఆగలేదు. ఇటు టూరిస్టులు ఆగిపోయారు, ఆ మానస సరోవర్ యాత్ర ఆగిపోయింది. కానీ వ్యాపారాన్ని మాత్రం ఆపుకోలేదు. ట్రేడింగ్ అయితే కొనసాగుతుంది. ఆ ఎగుమతుల్ని ఇప్పటికైతే ఆపలేదు. ఉద్రిక్త పరిస్థితులు ఇంకా పెరిగితే గనక ఈ ట్రేడింగ్ మీద కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అయితే చైనా తన బిజినెస్ను వదులుకునే అవకాశం ఉండదు కాబట్టి, బిజినెస్ను వదులుకోదు కాబట్టి ఇంతకు మించిన ఇంకా ఉద్రిక్తత మరింత పెరిగే అవకాశం లేదు అని అయితే చెప్పుకుంటున్నారు. కానీ ముందు జాగ్రత్తగా మాత్రం చైనా అటు మోహరింపుని పెంచింది కాబట్టి తన భూభాగంలో కొత్తగా ఇప్పటికే 5 హెలీప్యాడ్లను నిర్మించింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే భారత బలగాలు సైతం పూర్తి స్థాయిలో సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నాయి. పెద్ద ఎత్తున ఆర్మీ డిప్లాయ్మెంట్ అనేది జరుగుతుంది. ఈ చెక్ పోస్ట్కి అవతలకి సామాన్యులు ఎవరిని అనుమతించకుండా నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. రేపు ఎటువంటి ఇన్సిడెంట్ జరిగినా సరే, అంటే ఒకవేళ ఉద్రిక్తతలు మరింత పెరిగినా సరే సామాన్యులు ఈ మధ్యలో ఇరుక్కుపోకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఈ రకమైన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. కెమెరా పర్సన్ రమేష్తో మహాత్మా కుడియార్, TV9, సిక్కిం రాజధాని గ్యాంగ్టాక్ 3rd మైల్ చెక్ పోస్ట్ నుంచి. కమల్ హాసన్ అరెస్ట్ చేయాలని హిందూ సంఘాలు అంటుంటే బిగ్ బాస్ను హోస్ట్ చేయడమే నేరమని కమల్ హాసన్ అంటున్నారు. ఎస్, బిగ్ బాస్ రియాలిటీ షో చేస్తున్నందుకు తనను అరెస్ట్ చేయాలన్న హిందూ మక్కల కచ్చి సంఘం నేతలపై మండిపడుతున్నారు కమల్ హాసన్. అరెస్ట్కు భయపడడం లేదన్నారు కమల్.
చట్టంపై గౌరవం ఉందని తేల్చి చెప్పారు. 11 ఏళ్ల క్రితం హిందీలో బిగ్ బాస్ వచ్చినప్పుడు లేని గొడవ ఇప్పుడెందుకు వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. తనను అరెస్ట్ చేయాలని హిందూ మక్కల్ కచ్చి సంఘం మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేయడాన్ని కమల్ లైట్ తీసుకున్నారు. తమిళ సంస్కృతి సాంప్రదాయాలను ఈ షోలో ఎక్కడా కించపరచలేదని స్పష్టం చేశారు. క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నప్పుడు చీర్స్ గర్ల్పై లేని నిషేధం తనపై ఎందుకని ప్రశ్నించారు కమల్. My justice system by courting arrest in arrogance, but I am very confident that my justice system will take care of it. I don't have to worry about these people who claim that or who insist that I be arrested. I don't mind going in because for once it will prove the strength of my justice system and its clarity. Now, I don't want to become naughty and talk about various things that these people have been quiet on. I will not go into that. But these people have been watching this for the past 11 years. Big Boss has been on air. ஒருவேளை உங்களுக்கு ஹிந்தி புரியாதனால இருக்கலாம்.